హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి మేము టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత నార్మల్ డే రొటీన్ అనమాట. వెళ్ళొచ్చిన మరుసటి రోజు వీడియోనే ఇది. వెళ్ళొస్తానే మనం గుడికి వెళ్ళొచ్చాం కదా, అక్కడ ప్రసాదం తీసుకొచ్చి ఇలా దేవుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టాలన్నమాట. పూజ చేయడానికి పూలు వచ్చేసి మనం ట్రిప్కి వెళ్ళొచ్చాం కదా, పూలు అనేది అయిపోయాయి అనమాట అన్నీ కూడా. అందుకనే అలా దీపం పెట్టి అలా పెట్టేశాను, పూలు ఏం లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చెల్లెల పిల్లలందరికీ కూడా పాలు అనేది పోషిస్తుంది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలందరికీ కూడా మొహాలు కడిగిన తర్వాత పాలు పోషిస్తుంది అనమాట. నా చెల్లెలు వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపాలన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ప్రసాదాలు పెట్టి టెంకాయ కొట్టేశాను. ఇక్కడ బట్టలు చూడండి, పోయేటప్పుడు అన్నీ అలానే పెట్టేస్తాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసుకోవాలన్నమాట. మిషన్కి కూడా చాలా ప్రొద్దుటి నుంచి 2 సార్లు వేసాం మిషన్కి. ఇంకా కుర్జీలో ఉన్న బట్టలు అన్నీ కూడా వేయాలన్నమాట. వేయడము ఈరోజు అన్నీ ఆరేసేది ఈ పని ఎక్కువగా ఉంది. బట్టలన్నీ మనం బయటకు వెళ్ళొచ్చాం కదా టూర్కి, ఆ బట్టలన్నీ అలానే ఉన్నాయి. బెడ్షీట్లు స్వెటర్లతో సహా టవాల్స్ అన్నీ బయట పెట్టేశాను అనమాట. నైటే అన్నీ కూడా పిండేసి లోపలికి తీసుకెళ్దామన్నట్టు ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఆరేసాను అనమాట. మిషన్కి అయిండే బట్టలన్నీ కూడా ఇలా బయట ఆరేస్తూనే ఉన్నాను. తర్వాత ఇంకా మిషన్కి ఇంకొక ట్రిప్ వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ మనం బయటకు వెళ్ళొచ్చాం కదా, నోరు అంతా చప్పగా ఉందనమాట అందరికీ కూడా. కాబట్టి కొంచెం కారంగా చట్నీ అండ్ అలాగే అన్నం చేద్దాం అనేసి ఇక్కడ టమాటా చట్నీ అండ్ అన్నం చేస్తున్నాం అనమాట. టమాటా, పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ ఇవన్నీ కూడా నీట్గా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసి మంచిగా మన దాంట్లోకి వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసి బాగా మనం మిక్సీ పట్టేసుకుంటే బాగా కారంగా ఘాటుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఒక పక్క మా చెల్లెలు చట్నీ ప్రిపేర్ చేస్తుంది, నేను ఒక పక్క అన్నం నానబెట్టేసేసాను. ఇక్కడ టీ అనేది మరుగుతూ ఉంది, టీ తాగేయాలి. ప్రొద్దున్నే టీ తాగేస్తే మంచిగా పని అనేది అవుతుందన్నమాట. ప్రశాంతంగా కూడా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా కూడా ఉంటుందన్నమాట. టీ అనేది అయిపోయింది. ఇంక ఇప్పుడు టీ వడగట్టేసేసుకొని తాగేయడమే ఇంకా. అంతే కదా, మనం బయటికి ఎక్కడైనా వెళ్ళొచ్చినప్పుడు మామూలుగా పప్పు, రసము ఇలాంటివి కాకుండా ఇలా మంచిగా వేడివేడి అన్నంలోకి ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. నోటికి రుచిగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ టీ దించేసిన తర్వాత చట్నీకి అనేది పెట్టేసింది అనమాట. కొద్దిగా ఆయిల్ వేసేసింది ముందుగానే, అందుకే ఒకసారి గంటతో కలియబెట్టేసేసి ప్లేట్ పెట్టేస్తుంది అనమాట. ఇంకొక పక్క ఇక్కడ టీ వడగట్టేసిన తర్వాత ఇంకా నేను రైస్ అనేది ఇంకా గ్యాస్ మీద పెట్టలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి కూర్చొని ప్రశాంతంగా టీ అనేది తాగొచ్చు అనమాట. ఒక పక్క పని చేసుకుంటూ కొంచెం టీ తాగుతుంటే అసలు నాకు తాగినట్టు అనిపిదు అనమాట. కాబట్టి ఇంక ఇక్కడ 2 కూడా స్టవ్ మీద పెట్టేసి కూర్చొని టీ అనేది తాగుతున్నాను. పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో, బయట వచ్చేసి బట్టలు మిషన్కి అయిపోయింది కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళి బయట ఆరేస్తున్నారు అనమాట. చెప్పాము అన్నీ మేమే చేస్తున్నాం కదా, మీరు ఆరేయండి అని చెప్పాను అనమాట. నేనే పిల్లలందరూ కలిసి ఇలా బయట బట్టలన్నీ ఆరేస్తున్నారు అనమాట. బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయండి, మొత్తం అందరివి కదా, చాలా బట్టలు ఉన్నాయన్నమాట. నా పిండేది అంటే కన్నా రోజంతా పట్టు అనమాట. అందరి బట్టలు ఇలా మొత్తము బట్టలు పిండేది ఒక ఎత్తు, బెడ్షీట్లు పిండడం నడుములు పోతాయన్నమాట అవి దేవేటప్పుడు. కాబట్టి మిషన్ వండుకొని సరిపోతుంది, కానీ లేకపోతే చాలా ఇబ్బంది అనమాట. అంటే ఇంతకుముందు అంతా పిండినాము, అలా అని కాదు. బెడ్షీట్లు పిండాలంటే అసలుకి చాలా నడుములు పీకుతాయి అనమాట, చాలా నొప్పిస్తుంది, అంత పెయిన్గా ఉంటుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత డైరెక్ట్గా పప్పు అలాగే చట్నీ అండ్ అన్నం అనేది అయ్యింది. ఇక్కడ అందరం పెట్టేసుకొని తింటున్నాం అనమాట. నెయ్యి వచ్చేసి మనకి ఆవులు వచ్చేసి వాళ్ళు అమ్మేశారు కాబట్టి మనకి పాలు రావట్లేదు, నెయ్యి అనేది లేదు. మాకు ఊరి నుంచి అనేది పంపించారనమాట పండక్కి నెయ్యి అనేది. మా బావ వాళ్ళకి ఎనుములు, ఆవులు, గొర్రెలు, మేకలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఇక్కడ ఎనుము నెయ్యి అనేది పంపించారు. వేడివేడి అన్నంలోకి చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా, అంతకంటే మంచి ఫుడ్డే, అంతకంటే మంచిది ఏది రెసిపీ ఉండదేమో, అంత మంచిగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు సైతం తింటున్నారు అంతా కూడా. వాళ్ళకి కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే నెయ్యి వేసి కల్పిస్తున్నాం అనమాట, తింటారన్నట్లు. పిల్లలు వచ్చేసి చాలా బాగా కుదిరిందనమాట చట్నీ అండ్ అంతే. కుదిరిందంటే నార్మల్గా చేసుకునేదే, మనం బయటికి వెళ్ళొచ్చాం కదా, నోర్లు అన్నీ చెప్పబడ్డాయి కాబట్టి ఇలా చేసుకొని తినేపాటికి చాలా కమ్మగా అనిపించింది అనమాట. ఇంకా అందరం ఇక్కడ తినేస్తున్నాము. మా వారు వచ్చేసి ఇంటికి రాలేదు, మా అమ్మ వాళ్ళు ఇల్లు పక్కనే కదా షాప్కి. ఇంకా మా అమ్మ ఏమో టిఫిన్ చేస్తుంటే అక్కడికి వెళ్ళిందంట, అక్కడికి వెళ్ళినారు మా వారు వచ్చేసి. ఇంక ఇక్కడ మేము అందరం తినేస్తున్నాము. తినిన తర్వాత ఇప్పుడు ఇంకా
బయట బట్టలన్నీ ఆరేసాం కదా, అవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసుకోవాలి. ఐరన్ చేసేటివన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఎంత పని ఉంటుంది. మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళాలన్నప్పుడు కానీ తిరిగి వచ్చిన తర్వాత కానీ చాలా పని ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఎక్కడివక్కడ వేసేసి పోతాం పోయేటప్పుడు. వచ్చిన తర్వాత బట్టలతో సహా అన్ని నీట్గా సర్దుకోవాలి. కాబట్టి ఎంత పని ఉంటుందో. ఇక్కడ మా చెల్లెలు ఏం చెప్తుందంటే, మనం బయటకి ఎక్కడికైనా టూర్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నోరంతా చప్పగా ఉంటుంది కదా, ఇలా వేడి అన్నంలోకి ఇలా చట్నీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. చాలా బాగుండింది. ఇంక ఇక్కడ అందరం తినిన తర్వాత నా చెల్లెలు వచ్చేసి మా సామాన్ అన్ని నీట్గా కడిగేసి పెట్టిందనమాట. పెట్టిన తర్వాత ఇంక బట్టలన్నీ ప్రొద్దున్న నుంచి మిషన్కి వేసి ఆరేస్తూనే ఉన్నాం కదా, ఆ బట్టలన్నీ ఇప్పుడు ఇలా నీట్గా మడత పెట్టేసుకుంటున్నాం అనమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఈ బట్టలన్నీ మడత పెట్టి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. అక్కడికి ఇంకా మిషన్లో వేస్తాను అనమాట. బెడ్షీట్లు స్వెటర్ అవి వేసాను మిషన్లో, అదే చూపిస్తున్నాను మీకు. ఇన్ని బట్టలు మడత పెట్టాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళు మళ్ళీ సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ మడత పెట్టేటప్పుడు ఎలా అంటే అలా పెట్టేస్తాము. ఇప్పుడు మళ్ళీ ఎవరి బట్టల దగ్గర వాళ్ళు నీట్గా సర్దేసుకోవాలన్నమాట. ఎంత పని ఉంటుందో ఏమో కదా మనకి అందరికీ, ఆడవాళ్ళకి. ఈ వీడియో అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.